ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు డివిజన్ ఆర్డీఓ మరియు అన్ని శాఖల అధికారుల ఆధ్వర్యంలో స్థానిక గర్ల్స్ హైస్కూల్ నందు మంగళవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో విద్యార్థులకు ఎన్నికల పట్ల మాక్ పోల్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బీకోట మండలం నందు నిర్వహించిన జై ఓబీసీ కార్యక్రమంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో 2 గజ దొంగలను అరెస్టు చేసి నిందితుల నుంచి 46,93,500 రూపాయల విలువ గల 803 గ్రాముల బంగారం, 900 గ్రాముల వెండి, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్, 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి వెల్లడించారు. వార్తల్లోని వివరాలు. ఈ సందర్భంగా ఆర్డీఓ మనోజ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ఎలక్షన్స్ పట్ల అవగాహన కొరకు ఈ మాక్ పోల్ అనే కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఎన్నికలు ఎలాగైతే నిర్వహిస్తామో దానికి డెమో రూపంలో ఉంటుంది. పిల్లలకు దీనిపై అవగాహన చేపడితే భవిష్యత్తులో వారికే కాక వారి తల్లిదండ్రులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మనోజ్ రెడ్డితో పాటు ఎంఆర్ఓ కుప్పుస్వామి, ఎంపీడీఓ విద్యాసాగర్, మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్, ఎంఈఓ లీలారాణి, గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ గర్ల్స్ హై స్కూల్లో పలమనేరులో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మాక్ పోల్ అనేది నిర్వహిస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే అందరూ కూడా చిన్నపిల్లలు ముందు నుంచే ఈ ఎలక్షన్స్ మీద వాళ్ళు ఒక అవగాహన పెంచుకొని ఒక వాళ్ళ యొక్క వైఖరి కానీ వాళ్ళ దృక్పథం కానీ బాగా ఎక్స్పాండ్ అయ్యి వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్ లాగా ఒక మంచి పౌరుల్లాగా రేపు తయారై రావాలి అన్న ఒక ఉద్దేశంతో, అదేవిధంగా వీళ్ళు ఎవరైతే ఇక్కడ తెలుసుకొని ఉంటారో ఓటింగ్ ఎలా వేయాలి, ఎలా చేయాలి అని వీళ్ళు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ కూడా దీని గురించి చెప్పడం వల్ల దానివల్ల వాళ్ళలో కూడా మనకు అవేర్నెస్ పెరిగి మన ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం, అదేవిధంగా ఓటర్ ఎన్రోల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇంకా వచ్చి ఎన్రోల్ చేసుకోవడము, ఎవరైనా కానీ ఏం చేసుకుందాంలే అన్న ఒక అటువంటి దృక్పథంతో ఉన్న వాళ్ళు కూడా కొంచెం మోటివేట్ అయ్యి సీరియస్గా వచ్చి వాళ్ళ ఓట్స్ నమోదు చేసుకోవడంతో పాటు ఓటింగ్ రోజున వచ్చి పోల్ చేయడం కూడా జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ గారు ఆదేశించారు. దాని మేరకు మనం వివిధ స్కూళ్ళల్లో దీన్ని నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ గర్ల్స్ హై స్కూల్లో కూడా నిర్వహిస్తున్నాము. దానికోసం తహసీల్దార్ గారు, మన మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఈఓ గారు వీళ్ళందరూ కూడా చాలా కృషి చేశారు. సో చాలా అద్భుతంగా ఈరోజు ఆ మాక్ పోల్ నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇదే విధంగా అన్ని స్కూల్స్లో కూడా జరుగుతుందని కూడా ఆశిస్తూ ఉన్నాను. ఐక్యత
వీకోట మండలం నందు జయహో బీసీ కార్యక్రమంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. జ్యోతి వెలిగిస్తున్నారు ఎన్టీ రామారావు గారికి మన పార్టీ పెద్దలకు. సరిపోతుంది సార్ మీకు మాత్రం. జ్యోతి వెలిగిస్తున్నారు ఎన్టీ రామారావు గారికి మన పార్టీ పెద్దలకు. ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై. అయ్యింది సార్, అయ్యింది. ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వలె ఉన్నటువంటి వర్గాలు ఏవైనా ఉన్నాయంటే అవి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. ఆనాడే ఎన్టీ రామారావు గారు జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా బలహీన వర్గాలను రాజకీయంగా సామాజిక పరంగా మరి ఆర్థికంగా కూడా అభివృద్ధి చేసినటువంటి సందర్భాలను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు పార్టీ స్థాపించి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుకి కూడా బలహీన వర్గాల బలమే తెలుగుదేశం పార్టీ బలం అని చెప్పి సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నా. అందుకే నేను ఎక్కువ సమయం మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే అందరికీ కూడా మధ్యాహ్నం భోజనం సమయం అయింది. మీరందరూ కూడా మొత్తం కూడా పాదయాత్ర చేసి ఇక్కడికి రావడం జరిగింది. నేను ఒక 2 విషయాలు మాత్రమే సందర్భంగా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా. తెలుగుదేశం పార్టీలో కీర్తన నందమూరి తారక రామారావు గారు బలహీన వర్గాలకు రాజకీయంగా ఆనాడు మొట్టమొదటిగా అవకాశం కల్పించి 20% ఇస్తే దాన్ని 34% చంద్రబాబు నాయుడు గారు పెంచితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 24% తగ్గించినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. ఈరోజు సామాజిక బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. వాళ్ళు ఎందుకు బస్సు యాత్ర నిర్వహిస్తున్నారో తెలియదు. బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం అని చెప్పి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు ఆదరణ పథకం రద్దు చేసిన దానికి సామాజిక యాత్ర నడుపుతున్నారా? మీరు బలహీన వర్గాలకు ఉండే స్కాలర్షిప్లు చేసిన దానికి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారా? ఈ రాష్ట్రంలో 75 మంది బీసీలను పొట్టలు పెట్టుకునే దానికి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారా? బలహీన వర్గాల యొక్క ఆస్తులు ఏదైతే ఈ రాష్ట్రంలో మీరు దోచుకునే దానికి మీరు సామాజిక బస్సు యాత్ర చేస్తున్నారా? గత ప్రభుత్వంలో బలహీన వర్గాలకు కమ్యూనిటీ హాల్ ఇస్తే దాన్ని అన్ని ఆపేసిన దానికి మీరు ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారా? బలహీన వర్గాల కోసం కార్పొరేషన్ ద్వారా రుణాలు ఆపేసిన దానికి మీరు ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారా? బలహీన వర్గాలకు సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. మీరు పూర్తిగా కూడా ఈ ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మరి బలహీన వర్గాలకు ఏదైతే బీసీలకు రావాల్సినటువంటి సప్లాన్లో నిధులు కూడా సక్రమంగా వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. అందుకే ఈ రోజు కొత్తగా ఏదైతే ఎస్సీలకు ఈ రోజు ఏదైతే రక్షణ చట్టం ఉందో అదే రకంగా బలహీన వర్గాలను ఈ ప్రభుత్వం అణిచివేత చేస్తూ ఉంటే, వాళ్ళ పైన కేసులు పెడతా ఉంటే, వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టాన్ని తేవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా బలహీన వర్గాలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. రేపు వాళ్లకు అధికారంలో సమానమైనటువంటి అవకాశం కల్పించారు. గతంలో ఎంతో మంది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా పెంచినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి
నియోజకవర్గంలో అధికారం వచ్చిన తర్వాత మీకు కూడా ఏ రకంగా ఖచ్చితంగా మీకు భాగం ఇవ్వాలో దాన్ని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పే సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నా. ఇదేదో గొప్పగా రాజకీయం కోసం చెప్పే కార్యక్రమం కాదు. ఈ రోజు 17 వర్గాలు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు, 17 వర్గాలపై తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ నియోజకవర్గంలో రేపు తెలుగుదేశం పార్టీ గెలవడానికి, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి ఖచ్చితంగా మీ అంత అవసరం, మీరు పూర్తిగా కూడా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ బాధ్యత మీరు ఖచ్చితంగా రేపు ఈ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి మీరు బాధ్యత తీసుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వీరిద్దరూ జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 14కి పైగా కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని అన్నారు. ఒంటరిగా వయసు పైబడిన మహిళలను టార్గెట్ చేసి మాయమాటలు చెప్పి వారి మెడలోని బంగారు చైన్లను లాక్కొని పారిపోతారని అన్నారు. 46,93,500 రూపాయల విలువ గల 803 గ్రాముల బంగారం, 900 గ్రాముల వెండి, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్, 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వెల్లడించారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా మనకి 2 ముద్దాయిలు పట్టుబడ్డారు. వాళ్ళని విచారిస్తే వాళ్ళ పేర్లు పాపాని క్రాంతి కుమార్, ఈజ్ రిసైడింగ్ అట్ మధురానగర్ తిరుపతి, అండ్ యామలం జ్ఞానేష్ కుమార్, ఇతను కూడా కేటీ రోడ్లో నివసిస్తున్నారు. వీళ్ళు గంజాయితో పట్టుబడ్డారు. 4 కేజీలు గంజాయి వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని పూర్తిగా విచారిస్తే గత 3-4 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడే ఉంటూ, అలాగే ఒంటరి మహిళలు, వృద్ధులు ఉన్న ఇళ్లలో మెయిన్గా టార్గెట్ చేస్తూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు కావాలని, అలాగే మీ పిల్లలు ట్యూషన్ చెప్తామని చెప్పేసి జస్ట్ ఫర్ ఇంటరాక్షన్ కోసం వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంట్లో మెడలో చైన్ తీసుకెళ్ళడము, అలాగే ఇంట్లో ఏదైనా విలువైన వస్తువులు ఉంటే తీసుకెళ్ళడము, ఈ విధంగా నేరాలు చేశారు. అలాగే వీళ్ళు రాత్రి కూడా తాళాలు వేసిన ఇళ్లలో కూడా దొంగతనాలు చేయడం జరిగింది, తాళాలు పాల్గొట్టి. అంతేకాకుండా వీళ్ళు మోటార్ సైకిల్ టెస్ట్ కూడా ఒకటి చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు ఈ మధ్య మనం దాదాపు 2-3 months నుంచి విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ఎక్కువ పెరగడంతో వీళ్ళు దొంగతనాలు మానేసి ఈ జల్సాలకు అలవాటు పడ్డారు. కాబట్టి అధిక డబ్బు ఈజీగా సంపాదించాలనే ఉద్దేశంతో వైజాగ్ పరిసర ప్రాంతాలకు వెళ్ళి గాంజాయి తెచ్చుకొని దాన్ని చెన్నై, బెంగళూరు నగరాల్లో అమ్మి ఎక్కువ డబ్బు సాధించాలనే ప్లాన్తో ఈ గాంజాయి కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా వాళ్ళని విచారిస్తున్నాం. ఫస్ట్ టైం గాంజాయి తెచ్చారా, ఇంతకు ముందు కూడా తెచ్చి ఎవరికైనా అమ్మారా అనేది ఇంకా పూర్తి కోణంలో విచారించాల్సి ఉంటుంది. అలాగే ఈ దొంగతనాలు కూడా దాదాపు మనకి ఇప్పుడు 13 కేసుల్లో వీళ్ళు నేరాలు చేసినట్టు రుజువైంది. తిరుపతి రూరల్ 6 కేసులు, తిరుచానూరు 4 కేసులు, అలిపిరి 1, ఈస్ట్ పిఎస్లో 1, పాకాల 1. ఈ 13 కేసులే కాకుండా ఇంకా వీళ్ళ టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని మళ్ళీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఈ 13 కేసుల్లో వీళ్ళు సుమారు దాదాపు 900 గ్రాముల గోల్డ్, అలాగే 800 గ్రాముల గోల్డ్, 900 గ్రాముల సిల్వరు, ఒక బైక్, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, ఇంకా ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే 4 కిలోస్ గాంజా కూడా చేసుకోవడం జరిగింది. సో ఈ కరుడుగట్టిన ముద్దాయిల కోసం మనం చాలా రోజుల నుంచి కూడా తిరుగుతున్నాం. సో ఈ ఇన్ఫర్మేషన్ పెట్టి వీళ్ళిద్దరిని పట్టుకోవడంలో అడిషనల్ ఎస్పీ విమల్ కుమార్ గారి ఆధ్వర్యంలో వెస్ట్ తిరుపతి చంద్రగిరి డిఎస్పీ మన యశ్వంత్ కుమార్, వాళ్ళ టీం, సిఐ తిరుచానూరు శివప్రసాద్ రెడ్డి, వాళ్ళ టీం అంతా కూడా చాలా చకచక్యంగా వ్యవహరించి వీళ్ళు పట్టుకోవడం జరిగింది. అలాగే వీళ్ళకి దోహదపడిన ఐటీ కోర్ టీం ఎవరైతే టెక్నికల్ డీటెయిల్స్ ఇవ్వడం,
టైం టు టైం వాళ్ళ లొకేషన్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం వాళ్ళు సహకరించారు. సో వాళ్ళందరూ కూడా తిరుపతి పోలీస్ తరఫున అభినందిస్తున్నాం. ఇయర్ స్టార్టింగ్లో మనకి ముద్దాయిలు దొరకడం, మంచి రికవరీ కావడం చాలా బాగుంది. సో ఇక మీదట కూడా విజిబుల్ పోలీసింగ్ అండ్ పెట్రోలింగ్ కూడా పెంచుతున్నాం.